మీరు రంజాన్ చివరి నాటికి ఆధ్యాత్మికంగా పునరుద్ధరించబడే బదులు అలసిపోతున్నారా? చాలామంది ముస్లిం మహిళలు రంజాన్ను వంటగదిలో చిక్కుకుని విస్తృతమైన ఇఫ్తార్లు వండుతూ తగినంత తరావీహ్ చదవకపోవడం గురించి దోషభావనతో మరియు నెలను ఆధ్యాత్మికంగా ఖాళీగా ముగించడం. కాని రంజాన్ ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖర్జూరాలు మరియు నీటితో తమ ఉపవాసం విరిచారు. మీ లక్ష్యం తఖ్వా, పాకశాస్త్ర పరిపూర్ణత కాదు. మీ ఇఫ్తార్ను సరళీకరించండి. మీ నమాజ్ సమయాన్ని రక్షించుకోండి. పనులు చేస్తూ జికిర్ చేయండి. మీ కుటుంబాన్ని రోజువారీ పనులలో పాల్గొనేలా చేయండి. ప్రతి కుటుంబ సభ్యునికి పనిని కేటాయించండి మరియు ఈద్లో రంజాన్లో సహాయం చేసినందుకు మీ పిల్లలకు బహుమతి ఇవ్వండి. మరియు గుర్తుంచుకోండి, అల్లాహ్ మీ హృదయాన్ని చూస్తాడు, మీ వంటకాలను కాదు. ఋతుస్రావ సమయంలో కూడా మీరు దుఆ చేయవచ్చు, దానం చేయవచ్చు, ఇస్లాం అధ్యయనం చేయవచ్చు మరియు ఖురాన్ వినవచ్చు. ఈ రంజాన్లో అలసటతో కాకుండా శ్రేష్ఠతతో ఆరాధించండి. నిజాయితీతో చేసే చిన్న, స్థిరమైన కార్యాలు అలసటతో చేసే గొప్ప సంధ్యల కంటే అల్లాహ్కు ప్రియమైనవి. దోషభావన లేకుండా రంజాన్ను గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడండి.